నేనైతే అస్సలు అనుకోలేదు మామ. ఇక్కడ గూడా అరుణాచలం మాదిరి గిరి ప్రదక్షిణ ఉంటదని చెప్పేసి. ఇంకెందుకు ప్లేస్ ఎక్కడనుకుంటున్నారా? పదండి వీడియో చూసేద్దాం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ చాన్ రోజుల నుంచి ఇంకా పళనికి పోదామని చెప్పేసి అనుకుంటానే మామ. ఎవ్రీ థర్స్డే కడప టు దిండిగల్ పళనికి ఎప్పుడు ట్రైన్లు అవైలబుల్ ఉంటాయి మామ. కానీ నా బ్యాడ్ లక్ ఏందో కానీ ట్రైన్స్ ఆ టైంలో నాకు సీట్స్ అనేటివి అవైలబుల్ లేవు. చిత్తూరు నుంచి అవైలబుల్ ఉన్నాయి. అందుకోసం అని చెప్పేసి ఇంకా చిత్తూరు నుంచి ట్రైన్ టికెట్స్ అనేవి బుక్ చేసుకున్నాను అనమాట. ఇంకా సర్లే అని చెప్పేసి చిత్తూరుకి ఇంకా బస్లో వెళ్ళిపోయాను. ఇంకా చిత్తూరుకి బస్సులో వెళ్ళిపోయేసి అక్కడి నుంచి ఇంకా ట్రైన్ ఎక్కుదామని చెప్పేసి ఇంకా డిసైడ్ అయిపోయాం. మొత్తానికైతే గట్టిగానే ప్రిపేర్ అయ్యాలండి ట్రైన్లో పోదామని చెప్పేసి. ఇంకా అందుకోసం అని చెప్పేసి చిత్తూరు రైల్వే స్టేషన్కి అయితే కనుక వచ్చేసామమ్మా. చిత్తూరు రైల్వే స్టేషన్ నుంచి ఇంకా దిండిగల్కి టోటల్ 10 అవర్స్ జర్నీ. అసలు పళని గురించి చెప్పాలంటే కనుక పళనిలో ఉండేది సుబ్రహ్మణ్య స్వామి. ఎంత పవర్ఫుల్ అంటే కనుక ఒకానొక టైంలో బ్రిటిషర్స్ ఆ పళని దేవుణ్ణి తీసబోదని చెప్పేసి ఎంతో ట్రై చేశారంట. కానీ ఆ ట్రై చేయడంలో కూడా వాళ్ళు అప్పుడు రోడ్డు అవైలబుల్ లేదు కదా, అందుకోసం అని చెప్పేసి బై వాటరే మొత్తం అంతా ఆ టైంలో. అందుకోసం అని చెప్పేసి సముద్రంలో పోదామని చెప్పేసి పోయారు ఇంకా. కానీ మధ్యలోకి పోయేటప్పటికి చాలా అలలు మొత్తం అంతా క్లైమేట్ మొత్తం అంతా టోటల్ చేంజ్ అయిపోయిందంట. సో ఇంకా వాళ్ళు ఇంకా ధైర్యం చేయలేకపోయినారు దాన్ని తీసుకుపోదామని చెప్పేసి. ఇంకా అక్కడే సముద్రంలోనే వదిలేసి వెళ్ళిపోయినారు మామ. ఆ టైంలో ఎవరో నేనైతే కనుక ఇదంతా గూగుల్లో తెలుసుకున్నాను అనమాట. నా సొంతంగా అయితే కనుక ఏం చెప్పడం లేదులేండి, గూగుల్లో తెలుసుకున్నాను. ఆ తెలిసిన కొంచెమో కొద్దో మీకు కొంచెమన్నా యూస్ఫుల్ అవుతుంది కదా. ఎవరో ఒకరు పళనికి పోదామని చెప్పేసి ఎప్పటి నుంచో అనుకుంటుంటారు. అందుకోసం అని చెప్పి చెప్తాను. ఈ దారిలో మొత్తం మనమైతే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కనుక దిండిగల్కి వచ్చేసి దిండిగల్ నుంచి పళనికి అవైలబుల్ ఉంటాయి మా బస్సెస్. ప్రతి ఒక 30 మినిట్స్కి బస్సెస్ అయితే కనుక అవైలబుల్ ఉంటాయి. మీరు మళ్ళీ సపరేట్గా క్యాబ్స్ అని బైక్స్ అని ఏం అవసరం లేదు. మీకు అంతకు లేదంటే కనుక దిండిగల్ టు పళని ప్రతి 1 అవర్ 2 అవర్కి ట్రైన్స్ అనేటివి అవైలబుల్ ఉంటాయి. మీరైతే కనుక మోసపోవద్దండి మామ. ఇక్కడ వాళ్ళు అయితే కనుక అడుగుకి మోసం చేసేటోళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. క్లైమేట్ అయితే కనుక నెక్స్ట్ లెవెల్ ఉందిలేండి, ఎందుకంటే నేను ఎర్లీ మార్నింగ్ వెళ్ళేసా. అందుకోసం అని చెప్పేసి క్లైమేట్ అయితే కనుక నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇంకా ఇంకా మనకు కొండ దగ్గరికి బస్ స్టాండ్ నుంచి అయితే కనుక 1.2 కిలోమీటర్, అరౌండ్ 1.2 కిలోమీటర్ అయితే కనుక ఉంటుంది. ఆ మధ్యలో ఇంకా ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఇంకా టిఫిన్ చేసేసి ఒకటేసారి స్నానం మొత్తం అంతా చేసేసి దేవుని దగ్గరికి అయితే కనుక స్టార్ట్ అయిపోయినామమ్మ. ఈ దోశ తినేటప్పుడు అయితే కనుక రాత్రి కూడా ఏం తినలే ఇంకా. అందుకోసం అని చెప్పేసి బాగా కడుపు నిండాగా ఆరగిచ్చేసా. ఇక్కడ కూడా గిరి ప్రదక్షిణ ఉందని చెప్పేసి అక్కడికి వెళ్ళిన తర్వాతనే తెలిసింది నాకు కూడా. నేను అక్కడ పోలీస్ వాళ్ళని అడగడం వల్ల ఇక్కడ కూడా గిరి ప్రదక్షిణ చేయొచ్చు. ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే కనుక ఎండలో ఇబ్బంది పడకూడదని చెప్పేసి షెడ్లు వేశారు మామ. ఈ షెడ్ల మీద కానీ ఇట్లా కార్పెట్స్ మీద కానీ ఇక్కడ 24/7, ఈరోజు లేదు, రేపు లేదు, మొన్న లేదు, డేతో అసలు వీళ్ళకి సంబంధమే లేదనమాట. ఎవరైనా సరే మాల వేసుకుంటారు, ఇక్కడికి వచ్చేస్తారు, డ్యాన్స్ చేస్తారు. అయితే కనుక వీళ్ళ డ్యాన్స్ అయితే కనుక నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు. ఆ పల్లకి ఏదైతే ఉందో ఆ పల్లకి ఎత్తుకున్న వెంటనే దేవుడు అనే అతను ఆ మనిషిలోకి వస్తాడని వీళ్ళ నమ్మకం, గట్టి నమ్మకం అనమాట. ఇక్కడ నాకు చూసినప్పుడు అంతసేపు అయితే కనుక కాంతార సినిమా అయితే కనుక గుర్తుకు వచ్చేసింది. నేను కూడా మీకు ఈ మ్యూజిక్ వినిపిస్తాను లాస్ట్లో. కానీ లేదంటే కనుక ఈ క్లిప్కి నేను మ్యూజిక్ అనేది పక్కా పెడతా, చూడండి మీరు కూడా. ఎంత వైబ్రేటింగ్ ఉందండి కనుక మ్యూజిక్. నాకే ఆ మూమెంట్ గూస్ బంప్స్ వస్తున్నాయి అసలు. అక్కడ అంత ఎంజాయ్ చేస్తాను మ్యూజిక్ని అయితే కనుక. ఆ డ్రమ్స్ కానీ, ఆ డ్రమ్స్ నెక్స్ట్ లెవెల్ లేండి. డ్రమ్స్ గురించి అసలు మాట్లాడకూడదు మనం. ఆ డ్రమ్స్ అంతా బాగా వచ్చాయి. అరౌండ్ స్లిప్పర్స్ మీద నడుస్తారు అనమాట. పల్లకి అనేది ఏదైతే ఉందో ఆ పల్లకి అక్కడ ఎంత ప్రీతికరం అంటే కనుక అంత పాజిటివ్ వైబ్రేషన్స్ని ఇస్తుంది అక్కడ వాళ్ళకి. ఇంత మంచి టెంపుల్ని ఎవరు విజిట్ చేయకూడదు అనుకుంటారు చెప్పండి మీరే. మీరు ఎప్పుడైనా లైఫ్లో ఒక్కసారైనా పళనికి పోయిరండి మామ. పోయేసి వచ్చిన తర్వాత మీ లైఫ్ ఎంత చేంజ్ అవుతుంది అంటే అంత చేంజ్ అవుతుంది.
నేనైతే కనుక నాకైతే మంచి ఎక్స్పీరియన్స్ అయ్యింది. ఇక్కడ మనకు లేడీస్ కూడా మాల వేసుకొని అయితే కనుక కనపడతారు మామ. ఇంకా ఇంతటితో ఎండ్. ఇంక సర్లే అని చెప్పేసి ఇంక నైట్‌కి ఇంక దిండిగల్‌కి వచ్చేసి ఇంక ట్రైన్ ఎక్కేసాననమాట. ట్రైన్ ఎక్కేసి ఇంక రిటర్న్ తిరుపతి. పళని అయిపోయింది. నెక్స్ట్ వెంటనే తిరుపతి పోదామని చెప్పేసి డిసైడ్ అయిపోయా. అప్పటికప్పటికి ఇంకా మనకు తెలిసిందే కదా మన గురించి. తాత్కాల్ బుక్ చేసుకోవడం, నెక్స్ట్ ట్రిప్ వెళ్ళిపోవడం. ఇంకా తిరుపతి ట్రిప్ వస్తది.